రే, అమ్మాయితో మంచిగా మాట్లాడు, కొంచెం నెమ్మదిగా, కొంచెం ప్రేమగా. ఎవరికి తెలుసు, ఆ అమ్మాయి నిన్ను చూడగానే అవును అనొచ్చు. నీ ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజ్ అయిపోయింది. నీకెలాంటి అమ్మాయి కావాలో నీకు తెలుసుంటుంది కదా, మనసుతో మాట్లాడరా. ఎలా మాట్లాడాలో వాడికి తెలుసు, మీరు ఊరుకోండి. అన్నయ్య, మా వాడు మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి అంటున్నాడు. దానికేం బాబు, మాట్లాడండి. ప్రియా, తీసుకెళ్ళు. కూర్చోండి. మీరు కూర్చోండి. ఈ పెళ్లి చూపులన్నా ఓకే అవ్వాలి. అసలే 30 వచ్చేసినాయి. అమ్మాయి బాగుంది, ఎలాగైనా ఓకే చెప్పాలి, ఇంప్రెస్ చేయాలి. అమ్మాయికి అసలు నేను నచ్చానా, లేక వాళ్ళ బాబు ఫోర్స్ చేశాడు నీ పెళ్లి చూపులు ఒప్పుకుందా? హాయ్. హలో. ఏ చెప్పండి. హాయ్. హాయ్ కాదండి, నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలి అన్నారంట కదా, అది చెప్పమని అడుగుతున్నా. యా, అది మీ ప్రొఫైల్ చూశాను. ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు అన్న బోరింగ్ క్వశ్చన్స్ వద్దు. ఓకే. ఈ పెళ్లి చూపుల కాన్సెప్ట్ అంతా మీకు కూడా ఒక ఇంటర్వ్యూలో అనిపిస్తుందా, లేక నాకు మాత్రమే అనిపిస్తుందా? నిజమే, నేను ఇందొక నుంచి ఆలోచిస్తున్నా. మీరు కూర్చున్నాక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడగాలేమో అని. అయినా మీకెందుకలా అనిపించింది? పెళ్లి చూపులపైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అదే రొటీన్ అండి. ఇక్కడ కూర్చొని ఒక అరగంట పాటు ఒకరినొకరు పట్టించుకొని ట్యాగ్ చేసి మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతాం. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే చాలానే పెళ్లి చూపులు చూసినట్టున్నారు. చాలా ఏం కాదండి, జస్ట్ కొన్ని. ఆ కొన్నిట్లో మీకు ఇంటర్వ్యూలా అనిపించింది ఏంటేంటి? ఫ్రాంక్లీ 30 దాటే కదండి, ఇంకెందుకు పెళ్ళి అవ్వలేదని అడిగేవారు. ఈ రోజుల్లో ఏజ్ 30 దాటడం వెరీ నార్మల్ కదా. నార్మలా? బంధువులు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఫంక్షన్స్లో ఎదురయ్యే ముక్కు మొహం తెలియని రిలేటివ్స్ అందరూ అడిగేదేంటో తెలుసా? బాబు పెళ్ళెప్పుడు, 30 దాటేసాయి, పెళ్లి చేసుకో, ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి అని అంటూ ఉంటే ఫండింగ్ లేకుండా పోయిన కొన్ని స్టార్టప్స్లా అనిపించేది. మరి వాళ్ళని మంచి అమ్మాయిని సెట్ చేయమనపోయారా? సలహాలు అందరూ ఇస్తారండి, సాయం ఎవ్వరూ చేయరు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటారు. జీవితం అనేది ఒక చెక్ లిస్ట్ కాదు కదా. కానీ వాళ్ళకి మాత్రం పెళ్ళంటే ఒక డెడ్ లైన్ లాంటిది. ఈ రోజుల్లో అమ్మాయి నచ్చి ఎవరు పెళ్లి చేసుకోవట్లేదండి, జస్ట్ సొసైటీ కోసం పెళ్లి చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. సరే, టీ తాగండి, చల్లారిపోతుంది. థ్యాంక్ యూ. మీరు తాగుతారా? తాగుతున్నా కదండి. టీ కాదు, ఇది తాగుతారా? 2024లో కూడా నేను తాగను అంటే అది మీరు అబద్ధం అనుకుంటారేమో. మరి మీరు చేస్తారా డ్రింక్? నాకు అలవాట్లేదు. ఫ్రెండ్స్ తాగితే వాళ్ళతో కంపెనీ ఇస్తాను, అది బ్రీజర్. మీరు అలవాటు చేస్తానంటే నేర్చుకుంటా. చూస్తే నాకు కూడా మిగిల్చేలా లేదు. హలో, జస్ట్ కిడింగ్ అంతే. అర్జెంట్ అయితే మాట్లాడండి, పర్వాలేదు. ఇట్స్ ఓకే, పర్లేదండి. అరే పర్వాలేదండి, మాట్లాడండి, ఏం కాదు. యాక్చువల్లీ నాకేం ఫోన్ రాలేదండి. మిమ్మల్ని అడగడానికి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అమ్మా, చూసారా, మీరు కూడా ఇంటర్వ్యూ చేయడానికి ఫిక్స్ అయిపోయారు. అయ్యో, అలా అని కాదు, అంటే అన్ని సడన్ గా గుర్తురావు కదా, అందుకోసం రాసుకున్నాను. ఓకే, అడగండి. సరే. వాట్ అబౌట్ స్మోకింగ్? నాకు అలవాట్లేదండి, మీకుందా? హే చిచి. అదేంటండి అంతలా చిచి అంటున్నారు? అయిపోయి మీకేమన్నా అలవాటు? అరే లేదండి. అయినా ఎందుకు అంత పర్టికులర్ గా అడుగుతున్నారు? డ్రింక్ అంటే ఓకే అండి, స్మోకింగ్ అంటే బిగ్ నో.
డైరెక్ట్ రిజెక్షనే. నాకు కూడా సేమ్ అండి. కానీ అమ్మాయిలు స్మోక్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. హెల్తే ఫసక్. అపార్ట్ ఫ్రమ్ వర్క్ మీకు ఇంకేమంటే ఇష్టం? నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. రీసెంట్గా కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. కొన్ని డిషెస్ అయితే భలే వచ్చే తెలుసా. కుకింగ్ అంటే నాకు కూడా ఇష్టం. ఏంటి తను నన్ను ఇంప్రెస్ చేయడానికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నాడా? బట్ మోర్ ఆఫ్ కొత్త డిషెస్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటా. కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్లా అనుకోండి. పర్లేదులేండి. నేను కుకింగ్ విషయంలో పెద్దగా పేర్లేం పెట్టను. ఎలా ఉన్నా ఓకే నాకు. నన్ను వంటం చేద్దాం అనుకుంటుందా? ఇంతకీ నేను మీకు నచ్చానా? నచ్చారు కాబట్టి ఈ పెళ్లి చూపులు. అయినా ఎందుకలా అడిగారు? ఏం లేదండి, ఈ కాలంలో అమ్మాయిలందరూ చాలా చూజీగా ఉంటున్నారు కదా. సో యా, కొంతమంది అలానే ఆలోచిస్తున్నారు. కానీ ఇది నిజంగా చూస్ చేసుకోవడం గురించి కాదు, ఒక పర్సన్ని కనుక్కోవడం. మనం కలిసిన పర్సన్తో సంతోషంగా ఉంటామా లేదా, ఒకరినొకరు అర్థం చేసుకుంటామా లేదా అనే దాని గురించి ఆలోచించడం. మీరు ఎలాంటి పార్ట్నర్ కోసం చూస్తున్నారు? సింపుల్ అండి, కూల్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. కొన్నిసార్లు లైఫ్ అన్సర్టన్గా ఉండొచ్చు. అలాంటి టైంలో నన్ను జడ్జ్ చేయకుండా నాకు సపోర్టింగ్గా ఉండాలి. మోరోవర్ వర్క్ విషయంలో అంబిషియస్ అయి ఉండాలి, కానీ అబ్సెస్డ్ అయి ఉండకూడదు. అంతేనా? ట్రస్ట్ మ్యాటర్స్. సమ్మన్ హూ రెస్పెక్ట్స్ మీ యాజ్ మచ్ ఎస్ ఐ రెస్పెక్ట్. ఈక్వాలిటీ ఈజ్ నాట్ నెగోషియబుల్. మీకు మోడర్న్ డే సూపర్ హీరో కావాలేమో. అయ్యయ్యో, నాకు కావాల్సిన సూపర్ హీరో కాదండి, వన్ రియల్ పర్సన్. లైఫ్ని ఎగ్జైట్ చేయాలి. హలో, ఇందాక నుంచి నన్నే క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు మీ టర్న్. చెప్పండి. మా అమ్మలాంటి అమ్మాయి కావాలండి. ఎందుకలా అనుకుంటున్నారు? మా అమ్మలో ఉన్నంత పేషెన్స్ నేను ఎవ్వరి దగ్గర చూడలేదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా తను హ్యాండిల్ చేసే విధానం అండ్ చిన్న చిన్న విషయాల్లో కూడా తన ఫ్యామిలీ మీద చూపించే కేర్, అలాంటి అమ్మాయి కావాలనుకునేవాడిని అండి, అంతే. దట్స్ సో స్వీట్ అండి. కరెక్టే, చిన్న చిన్న విషయాలే చాలా మ్యాటర్స్. మీ హౌస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఒకసారి లేవండి. ఆ? ఒకసారి లేవండి. ఎందుకు? నాతో రండి. ఈ కాలం అమ్మాయిలు ఫాస్ట్ అనుకున్నా గానీ మరీ ఇంత ఫాస్ట్ అనుకోలేదు. కళ్ళు మూసుకోండి. ఆహా, కళ్ళు మూసుకోమంది ముద్దేమని ఇస్తుందా? కళ్ళు తెరవండి. ఎందుకా కళ్ళు మూసుకోమంది? వ్యూ బాగుంది కదా? యా, నైస్ వ్యూ. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఈవినింగ్ ఇక్కడికి వచ్చి సన్సెట్ చూస్తే ఐ ఫీల్ రిఫ్రెష్డ్. ఓకే. ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా పాస్ట్లో? అంత లేదండి. నేను కాలేజ్లో ఉన్నప్పుడే అమ్మాయిలంటే చాలా సిగ్గుపడేవాడిని. ఇంకా వర్క్లో అసలు థాట్ కూడా లేదు. మరి మీకు? సక్సెస్ అవ్వదని తెలిసాక లవ్ చేయడం ఎందుకండి? అదేంటండి అంత మాట అనేసారు? అంతే కదండి, మన చుట్టుపక్కల ఎన్ని లవ్ స్టోరీస్ సక్సెస్ అవుతున్నాయి. టైం పాస్కి లవ్ చేస్తే లైఫ్ కూడా టైం పాస్ అయిపోతుంది. ఐఎమ్ వన్ ఉమెన్ వన్ మెన్ పర్సన్ అండి. యా, నాకెందుకో ఇదే బెటరని నా ఫీలింగ్. ఇద్దరం ఎలాంటి పార్ట్నర్ కావాలో మాట్లాడుకున్నాం. మరి నేను మీకు ఓకే అయినట్టేనా? అంటే ఒక్క డిస్కషన్లో నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయని తెలుసుకోవడం కొంచెం కష్టం కదా. బట్ మీరు మీ మదర్ గురించి మాట్లాడినప్పుడు ఇట్ షోస్ యువర్ క్యారెక్టర్. మీకు ఒకటి చెప్పాలి. చెప్పండి. ఇది ఇంతవరకు ఎంతమందికి చెప్పినా సరే వాళ్ళందరూ పాత చింతకే పచ్చడి అనేవాళ్ళు. అయినా మీకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది. 80s and 90sలో అంటే మన అమ్మా నాన్నల కాలంలో వాళ్ళ హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా పెక్యులర్గా ఉన్నా వాళ్ళకి ఉండే ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే నాకు చాలా ఇష్టం. అంతకన్నా అన్కండిషనల్ లవ్ అంటే ఇంకా ఇష్టం.
మిమ్మల్ని, మీరు మాట్లాడే విధానాన్ని చూస్తే ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీలో ఉన్నాయనిపిస్తుంది. మీకు లవ్ అన్నా లవ్ స్టోరీస్ అన్నా ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైంది. అయ్యో, ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, అది తెలియదంతే. కానీ మిమ్మల్ని లవ్ చేస్తాననిపిస్తుంది. అట్లీస్ట్ పెళ్ళయ్యాకైనా మన లవ్ స్టోరీ మీకు ఓకేనా? సౌండ్స్ ఇంట్రెస్టింగ్. పెళ్లి చూపులకు వచ్చే వరకు ఈ అమ్మాయినా సరే ఓకే చెప్పాలని అనుకున్నాను. ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది, మీలాంటి అమ్మాయిని ఒక్కసారి మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనిపిస్తుంది. నమ్మండి, పెళ్ళయ్యాక ప్రేమ చాలా బాగుంటుంది.